ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు శాఖల్లో పనితీరు ఎలా ఉన్నా ఒకే విధంగా వ్యవహరించే పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలంటే ఉద్యోగుల బాధ్యతాభావం, నిబద్ధత మరింత పెరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల పనితీరును క్రమం తప్పకుండా అంచనా వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేవలం లోపాలు గుర్తించడం మాత్రమే కాకుండా మెరుగైన పనితీరు కనబరిచే ఉద్యోగులను గుర్తించి ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సిబ్బందిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి నెల ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు అభినందన పత్రాలు అందజేయాలని, ఆ ప్రశంసలను వారి వ్యక్తిగత సేవా రికార్డుల్లో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విధానం వల్ల నిజాయితీగా పనిచేసే వారికి గుర్తింపు లభించడమే కాకుండా ఇతరుల్లో కూడా పోటీతత్వం పెరిగి సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే పనితీరు సరిగా లేని ఉద్యోగులను తక్షణం శిక్షించాలనే కాకుండా ముందుగా వారికి మార్గనిర్దేశనం చేసి ప్రేరణ కల్పించాలని సూచించారు. అవసరమైతే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి సామర్థ్యాన్ని పెంచాలని కూడా తెలిపారు. మొత్తంగా ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచి ప్రజలకు అందే సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.